పుండి మీద కాగపొడిచినట్టు దెబ్బ మీద దెబ్బ. చూసారా, బ్రతుకున్న శంకు ఒకటి నాకు దొరికింది. ఇవి ఫస్ట్ పడికి పడిన కలిబెందులు. ఒరే ఆజాము లెగెత్తరో, కాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సముద్రం లోపలికి. వచ్చిన తర్వాత ఎన్ని చేపలు పడ్డాయో, ఎలా ఆగారో మొత్తం ఒక పెద్ద వీడియో మీకోసమే, చూసేయండి. నమస్తే బాస్. హలివరకైతేనే కలిబిందులు చాలా జోరు పడుతున్నాయి. అది ఫుల్ వీడియో చేయాలనుకుని మీకు చూపించాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. ఇప్పుడు అలివలకి వెళ్తారు మా పక్క ఊరు వాళ్ళైనా నువ్వులరేవో వాళ్ళు. వల అక్కడెక్కడో దూరంగా ఉంది కదా, వల దగ్గరికే తెప్పని మోసుకుని వెళ్ళలేక ఇక్కడ సముద్రంలో పెడతారు. ఇప్పుడు సముద్రం నుంచి ఇలా తీసుకెళ్లేసి అక్కడ తీసుకెళ్తారు. అక్కడి నుంచి వల ఎక్కిస్తారు. ముందుకొస్తున్న అలలతో తెప్పని సముద్రంలోకి నెట్టేస్తున్నారు. ఈ ఒక్క అయినా అలా తెప్పని తోసుకుని వెళ్ళిపోతాడు అలా అక్కడ వరకు. అక్కడ వల ఎక్కిస్తారు. వల ఎక్కించేసి వల తీసుకొని సముద్రం లోపలికి వెళ్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టు, ఎక్కడ వాళ్ళు అక్కడే వల సర్ది చేసుకోవడము, ఎవడ పని ఆడు చూసుకుంటాడు. ఎవరు తగ్గట్లా, ఎవడ పెర్ఫార్మెన్స్ అటు చూపించేస్తాడు. వల దగ్గరికి తెప్పొచ్చేసింది. తెప్పెగిస్తాను కొద్ది వెనక్కి తీసుకుని రావడానికి, అంటే వల మొత్తం ఎక్కించడానికి. ఎద్దాడులు ఎక్కించడం అయితే మీరు చూడొచ్చు. చూడండి, వల ఎక్కించేస్తున్నారు. సిక్కం పరిస్తారు. ఇదిగో సిక్కము. ఆ సిక్కం మీదకి వల ఎక్కిస్తారు. ఆ సిక్కం పరచకపోతే ఏంటంటే వల చాలా వేగంగా చిక్కులు అయిపోద్ది. చిక్కులు అయిపోతే వడ్డడం అవ్వదు సరిగ్గా. వడ్డడం అవ్వకపోతే వేట సరిగ్గా అవ్వదు. అంతా ఒక ప్రాసెస్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. అందరే సమిష్టి కృషి ఉంటది, సమిష్టి శ్రమ కూడా ఉంటది. ఎవరైతే కూర్చోలేరు, మొత్తం అందరూ వర్క్ చేయాల్సిందే. చూసారా, కాళ్ళు కట్టడము, వీటిని కాళ్ళు అంటారు. సముద్రం లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. చూడాలి, అక్కడ సముద్రం లోపల వలొడ్డుతారు. చూడండి ఆయన ఎలా తోస్తున్నాడు. ఈ తాడు, ఈ చివరి తాడు, ఇదిగో ఆయన ఉన్నారు కదా సముద్రం లోపల, ఇక్కడ ఈ తాడు ఆ తాడు ముడేసి ఇక్కడ నుంచి లాగుతారు అనమాట. మరి ఆ చివరి తాడు వచ్చేసి అక్కడ తెప్ప ఉంది కదా, ఆ తెప్ప నుంచి అటుపక్క తీసుకుని వెళ్తారు. ఇదిగో ఎద్దాడు పట్టుకొని లాగుతారు ఇక్కడ నుంచి. ఆ తాడుకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి కడతారు. అక్కడి నుంచి ఆయన వచ్చేస్తాడు. వల అయితే సక్సెస్ఫుల్ గా సముద్రంలో వడ్డేశారు. వడ్డేసిన తర్వాత ఆ చివరి తాడు అదిగో ఆయన లాక్కొని వస్తాను చూసారా, ఇక్కడ ఉన్న వీళ్ళకి అందిస్తారు అనమాట. అందించిన తర్వాత అక్కడెక్కడో వడ్డిన వలని మధ్యలో ఉన్న చేపలన్నీ తగులుతాయి. అక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లాగితేనే, ఇలా ఆగడానికి ఒక గంట ప్రాసెస్ పెట్టేద్ది అనమాట. ఇదిగో తెప్ప అయితే ముందు దాన్ని పెట్టేసుకుంటారు. చూడండి, అటు పక్కన ఆగుతున్నారు, ఇటు పక్కేమో వీళ్ళు చేత తీరుతున్నారు. ఎందుకంటే ముందు వీళ్ళే లాగారు, ఎక్కువ తాడు లాగేసి ఉంటారు. అందుకోసమే వాళ్ళు ఆ తాడు లాగే వరకు లాగుతారు. వాళ్ళ దగ్గరికి వచ్చేయడంతో సముద్రం లోపలికి దిగారు వీళ్ళు. చూడండి, అందరూ దిగిపోయారు సముద్రం లోపలికి. ఎక్కువ మంది వచ్చేసింది వల. చూడండి, దగ్గరికి వస్తుంది, లాగుతున్నారు. వీళ్ళంతా ముసలోళ్ళు అయినా సరే వీళ్ళ ఉత్సాహం చూడండి అబ్బా, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. చూడండి, మళ్ళీ యథావిధిగా చేస్తున్నారు. ఇలా ముడ్లు వేసుకుంటేనే చేప తప్పించుకోకుండా ఉంటది. కదిరి 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 అదిగో వాళ్ళు తెచ్చేసారు వడ్డీకి. ఆల్మోస్ట్ వాళ్ళు తెచ్చేయడం కూడా అయిపోయింది. ఇంకా దరికి తీసుకొస్తే ఇంకెన్ని చేపలు పడ్డాయో చూడడమే. ఈ 5గురే లోపలికి వెళ్ళారు. ఈ పాటుకు కూడా చేపలు గట్టిగా వెళ్ళున్నాయి అబ్బా. చూడండి, అమ్మ దేవుడు, పడవనుకున్నాను. ఆల్రెడీ మొత్తం ఊరిస్తారు కదా, ఇంకేం పడతాయి అనుకున్నాను. గట్టిగా పడ్డాయి, ఎక్కువ పడ్డాయి. ఫుల్ సాటిస్ఫైడ్ అనుకుంటాను వీళ్ళందరూ కూడాను. ఇవన్న చేపలు ఎలా కొట్టుకుంటాను చూడండి.
ఇందాక కలిబిందులు ఎక్కువ పడ్డాయి, ఇప్పుడు చేపలు ఎక్కువ పడ్డాయి. పసుపార్లు అయితే చాలా ఎక్కువ పడున్నాయి. మంచి ఆట అయింది అబ్బాయిలకి. ఆ మొన్న అయితే అసలు పూర్తి చేపలే లేవు, ఈరోజు గట్టి పడ్డాయి. బ్లఫర్ ఫిష్ చూడండి, సముద్రపు కప్ప, ఇవన్నీ పసుపార్లు తప్పించుకుంటాను. చూడండి మొత్తం అంతా ఒక దగ్గరికి వేసుకుంటారు, ఏమని తీసుకెళ్ళేది సమ్మేడమే. చాలా వరకు చేపలు బతికే ఉన్నాయి, కొట్టుకుంటానే కూడా. ఫ్రెష్ ఫిష్ తినండి రా, మంచి ప్రోటీన్. చూడండి కదిరి చేపలన్నీ ఒక దగ్గర వేసుకుంటున్నారు. పార్లు ఎక్కువ పడి ఉన్నాయి, పసుపార్లు. పసుపార్లన్నీ ఆ సంచిలోకి. ఇవి కలిబిందులు వచ్చినంత రేటుకి అయితే రావు, చూడాలి ఎంత రేటుకి అమ్ముతారు. ఇవి ఫస్ట్ పాడుకు పడిన కలిబిందులు, మంచి మార్కెట్ ఉంది వీటికి. ఇంత మార్కెట్ నువ్వు తగిలితే ఊరుకుంటారా? రెండోసారి కూడా పాటుకి వెళ్తున్నారు. రెండోసారి ఎన్ని తగులుతో చూపిస్తాను. ఇవి సిరగల కావాళ్ళు, వీటికి కొద్దిగా తక్కువ రేటు, కొద్దిగా చాలా తక్కువ రేటు ఉంటాయి. ఇవి వండుకొని తింటే బాగుంటాయి. ఇవి వేరు 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 చేపలు అనమాట. అన్ని రకాల చేపలు పడిపోతాయి అలివలకి, చుట్టుపక్కల కూడాను. అమ్మడానికి తీసుకెళ్ళిపోతున్నారు, ఈ చేపలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు.